ప్రియులారా, మన ప్రభువును మన విమోచకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ఈ యొక్క యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క మహాకృపను, దేవుని యొక్క మహదైశ్వర్యమును, దేవుని యొక్క అమూల్యమైన కృపా సంకల్పాన్ని మన జీవితంలో నిండుగా అనుగ్రహిస్తున్న ఆ సజీవుడైన దేవుని బట్టి ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. ఈ ఆశ్రయ మినిస్ట్రీస్ ద్వారా మరి అక్షయాభిషేకం అనే ఈ వాక్యాలు మీకు అందిస్తూ ఉండగా దేవుడిచ్చిన కృపను బట్టి ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. మంచిది. మీ యొక్క బైబుల్స్ తెరిస్తే కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ విలువైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. తల వంచిన చిన్న ప్రార్థన. కృప కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ దయగలిగిన స్థాల కిందకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, నీ కృపా వాత్సల్యము చేత మరి నా తండ్రి దేవా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ మహిమను, నీ వాక్యమును బోధించటానికి మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు. వినుచున్న బిడ్డలు బట్టి, అలాగే నా తండ్రి ఎంతో ఆసక్తితో వింటున్నా అయా నీ ప్రియ బిడ్డలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మా మధ్య అనుసంధానముగా మీరు నిలిచిన్నారు. నీ కృపలో బలపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనమును మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఆ వచనాన్ని నేను చదువుతాను, అందరూ శ్రద్ధగా వినండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రభువైన యేసుక్రీస్తు తన అమూల్యమైన మానవుని జీవితంలో ప్రాముఖ్యమైనవి అనేకమున్నాయి. మరి అమూల్యమైన దేవుడు ఆయన ఈ భూమి మీదకు మన కోసం వచ్చి ఉన్నారు. వచ్చి ఆయన ఈ భూమి మీద సువార్త ప్రకటించి మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపించున్నదని ప్రకటించి, ఆ తర్వాత ఉపమానాలు చెప్పి, బోధ చేసి, అద్భుతాలు చేసి, అనేక మరణ స్థాయిలో చనిపోయిన వారిని సైతం బ్రతికించి, మన కోసము సజీవుడైన దేవుడు తన ప్రాణాన్ని పెట్టి తిరిగి మన కోసం పునరుద్ధరణ లేచిన ఆ మహనీయుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు భూమి మీద తన శిష్యులతో చాలా విప్లవాత్మకంగా మాట్లాడిన మాటలలో చాలా ప్రాముఖ్యమైనది ఈ మేడగదిలో మాట్లాడిన ఈ మాటలో యోహాను సువార్త 15వ అధ్యాయము చాలా శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన దానిలో దేవుడు ఒక మానవుని జీవితం మొత్తాన్ని చాలా స్పష్టంగా, దేవునికి మానవునికి ఉన్న మధ్య అనుసంధాన్ని చాలా స్పష్టంగా, సహవాసాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నీవు దేవుని దగ్గర నువ్వు ఎలా ఉన్నావు? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. చాలా స్పష్టంగా ఒక చెట్టును చూద్దాం. ఒక చెట్టును చూస్తే ఆ చెట్టుకు కాయలంతా ఉన్నాయి, కాయలతో నిండిపోయి ఉంది. ఆ నిండిపోయినప్పుడు ఆ చెట్టును చూసి బా ఏం కాయలు కాసింది అంటారు. కానీ ఆ కాయలు కాయటానికి చాలా ప్రాముఖ్యమైనది ఏది? ఆ చెట్టు. అలాగే నీ జీవితాన్ని ఫలింప చేయటానికి క్రీస్తునే పునాది మీద నువ్వు కట్టబడ్డావు. క్రీస్తే నీకు పునాదిగా ఉన్నాడు. ఆ పునాదిగా ఉన్న దేవుడు నిన్ను, ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా?
నేను ద్రాక్షావల్లినైతే నువ్వు ఫలించే తీగ. అంటే ద్రాక్షావల్లికి తీగ ఎలాగైతే అంటు కట్టబడి ఉందో అలాగా నీవు నాతో అంటు కట్టబడ్డావు. నేను అంటు కట్టబడ్డాను, నేను అంటు కట్టాను నేను. ఎందుకంటే నీవు ముళ్ళ చెట్టుగాను అది అడవి మొలివ మొక్కగాను ఉంటే సారము లేక ముళ్ళ తుప్పలుగా ఉన్న నీ జీవితాన్ని సారవంతమైన ప్రభువు నీలో ఉన్న చేదును తొలగించి నూతనమైన జీవాన్ని ఇవ్వటానికి ఆయన తన విలువైన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించి ఆ అర్పణలో నుండి నిన్ను విమోచించి ఆ విమోచనలో నిన్ను తన యొక్క సొత్తుగా చేసుకొని ఆ సొత్తులో నుండి నిన్ను ఫలింప చెయ్యటానికి ప్రభు అంటున్నాను. నువ్వు ఎవరితో ఉన్నావు? ద్రాక్షవల్లేనే. నీ జీవితం సమస్తమును సమకూర్చువాడు ఆయనే. ఎందుకంటే నీ జీవిత విధానం అంతా కూడా ప్రభువే నిర్ణయించాడు. చాలా స్పష్టంగా ప్రియాతి ప్రియమైన దేవుని వలన ప్రేమించబడిన వారులారా, దేవుని ఆత్మచేత విమోచించబడిన వారులారా, దేవుడు చెప్తున్న మాట, నువ్వు నాతో అంటు కట్టబడి ఉన్నావు. ఒక ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మన ఇంటి పెరట్లో ఒక మామిడి చెట్టు వేసాం. అది ఎదుగుతుంది, కాయలు కాయాలి. అయితే నాకు మామిడి చెట్టు అంటే ఇష్టం లేదు, దానికి యాపిల్ కాయ కావాలని కోరుకుంటున్నా. వేసింది నేనే కదా, నీరు పోసింది నేనే కదా, ఎరువేసింది నేనే కదా. ఇప్పుడు అది యాపిల్ కాయ అని నేను చెప్తున్నా. కాసుదా? ఎట్టి పరిస్థితుల్లో కాయదు. ఎందుకంటే దాని స్వభావం అది కాదు. అది దాని స్వభావము మామిడి చెట్టు కాయటమే. దాని స్వభావము మామిడి కాయ దాంట్లో ఫలించాలి. నేను అడిగాను కదా అని చెప్పేసి అది ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా యాపిల్ కాయదు. అందుకే ప్రభు ఒక మాట చెప్తున్నారు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనాన్ని చక్కగా చెప్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటినే గాని భూ సంబంధమైన వాటిని మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందుతుంది, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతురు. చూడండి, చాలా స్పష్టంగా చెప్తున్నారు. మనము క్రీస్తుతో కూడా లేపబడితే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. దేవుడు ఇచ్చేవి గొప్పవా, దేవుడు గొప్పవాడా అని అంటే ఖచ్చితంగా చెప్తాం, దేవుడే గొప్పవాడు. కానీ దేవుడు ఇచ్చేవి కావాలా, దేవుడు కావాలా అని అంటే మళ్ళీ చెప్తాం, దేవుడే కావాలని. కానీ ప్రార్థనలో దేవుడు ఇచ్చేవే అడుగుతాం, దేవుడు ఇచ్చేవే అడుగుతాం. నాకు అది చెయ్యి, ఇది చెయ్యి. అంతేగాని ప్రభువా, నేను నీ వశంలో ఉన్నాను, నేను నీతో సహవాసం చేస్తున్నాను, నేను నీ సొత్తై ఉన్నాను, కాబట్టి నీ చిత్తము నా ఎడల నెరవేర్చు అని నీ ప్రార్థనలు అడుగుతున్నావా? ఎందుకు అడగవు? ఎందుకంటే నేను నీ సొత్తు అంటావు, కానీ మనకు కావాల్సినవన్నీ వేరేవి. ఒక్కటి వాస్తవం.
ఎఫెసీ పత్రిక 1:3 ఒక మాట అంటాడు, పరలోకముందున ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించెను. పరలోకం ఉన్న ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించెను. పరలోకం ఉన్న ఆశీర్వాదం భూమి మీద ఎలా అనుగ్రహిస్తాడు? అక్కడ చాలా స్పష్టంగా ఆత్మ సంబంధమైన ఒక పదం ఉంది. చాలా స్పష్టంగా చదువుతానేనండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను అంటే చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండే నిమిత్తం నీ నిమిత్తం ప్రార్థిస్తున్నాను. యోహాను భక్తుడు చాలా స్పష్టంగా తెలియచేస్తున్న మాట. ఈరోజు దేవుని ప్రియుడా, నువ్వు ఎవరితో జట్టు కడుతున్నావు? దేవుడితోనే ఉన్నానని చెప్తున్నావు. దేవుడే నా సమస్తం అని చెప్తున్నావు. దేవుడే సమస్తము చేయగలడు నా జీవితంలో, ఆయన తప్ప ఎవరు నాకు లేరని చెప్తూ ఉన్నావు. కానీ నువ్వు చెప్తుంది దేనికో తెలుసా? నువ్వు చెప్తుంది దేనికో తెలుసా? దేవుడు నాకు కార్యాలు చేస్తాడు అది. కానీ కర్త ఉన్నాడు నీ జీవితంలో. నీ ఫలము దేవుడి మీద ఆధారపడింది, అది ముఖ్యం. నీ జీవితం దేవుడి మీద ఆధారపడింది. అందుకని నేను ద్రాక్షావళిని నాలో ఉన్నవన్నీ నీలో ఫలింపచేస్తాను. నాలో ఉన్నవన్నీ, నాలో ఏమైతే ఉన్నావో, నాలో ఏ ప్రేమ ఉందో, ఏ సమాధానం ఉందో, ఏ సంతోషం ఉందో, ఏ యొక్క దేవునిలో ఉన్న ప్రతి గుణ లక్షణాలు అన్నీ నీలో ఫలింప చేయటానికి ఆయన నిన్ను అంటు కట్టుకున్నాడు. ఆయనలో నిన్ను అంటు కట్టుకున్నాడు. అందుకే పౌలు అంటాడు కదా, క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడాలి. రోమపత్రిక 8:29 అంటాడు. ఎంత చక్కటి మాట చెప్తూ ఉన్నాడంటే ఆ రోమాపత్రికలో ఎంత ఆయన స్వరూపం చూడండి. ఆయన స్వరూపంలో ఒక మాట చదువుతానేనండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠగున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము, ఇక్కడ పదం వాడాడు, సారూప్యము గలవారగుట్టకు వారిని ముందుగా నిర్ణయించెను. వచ్చిన మాట మీ ముందు తీసుకొస్తున్నా. వరి పంట వేశావు. వరి పంటతో పాటు ఏమేమి వస్తాయి? గడ్డి వస్తుంది, పొట్టు వస్తుంది, తౌడు వస్తుంది, నూనె వస్తుంది. అవునా? చాలా వస్తాయి. కానీ ప్రాముఖ్యమైనది బియ్యం. ఈరోజు ప్రభు నీలో నిన్ను ఏర్పరచుకొని నిన్ను తనతో అంటు కట్టబట్టడానికి కారణము ఆయన స్వారూప్యంలో నువ్వు మారాలని. అందుకే నువ్వెవరితో ఉన్నావు? ఎస్, నువ్వు దేవుని దగ్గరగా ఉన్నావా? ఎప్పుడు ఉంటాడండి? పొద్దున్న హాయ్ చెప్తానండి, సాయంత్రం దేవుడు థ్యాంక్స్ చెప్తానండి. ఉదయకాలము ప్రార్థన చేసి పనులన్నీ చూసుకొని సాయంత్రం వచ్చాక, ప్రభువా ఈ దినమంతా నువ్వు తోడే ఉన్నావు, ఈ రాత్రి మమ్మల్ని కాపలా కాసే. ఇది కాదే దేవుడు నీలో కోరుతుంది. ఆయన నిన్ను ఎన్నుకున్నది, ఆయన నిన్ను ఏర్పరచుకున్నది ఆయన స్వారూప్యములోనికి నువ్వు మాత్రమే. తోడొస్తుంది, నూనె వస్తుంది, ఇవన్నీ వస్తాయి కాదట్లా. ప్రాముఖ్యమైనది బియ్యపు గింజ. ఎస్, దేవుడు నీలో కోరుతుంటది. అందుకే నువ్వు ఎవరితో ఉన్నావు? ఎస్, దేవుని దగ్గరకు ఉన్నావా? దేవుని దగ్గరగా ఉన్నావా? అంటుకట్టబడిన నీ జీవితాన్ని ఆయన మీద ఆశ పెట్టుకున్నావా? అందుకని చూడండి, ద్రాక్షావళి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిందునో, నేను ఎవని యందు నిలిచిందునో. చూడండి, చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. అంటు కట్టబడినంత మాత్రాన ఒక చెట్టుకు చాలా కొమ్మలు ఉంటాయి. కొన్ని కొమ్మలేమో విస్తారంగా పండుతాయి, కొన్ని కొమ్మలు అసలు
పిందలుగాను లేకపోతే సరిగ్గా పండక ఉన్నాయి. మరి చెట్టు అందరికీ ఒకేలాగా ఉంటుంది కదా, చెట్టు అందరికీ అన్ని కొమ్మలకు ఒకేలా పంపిస్తుంది కదా తన శక్తిని. చాలా స్పష్టంగా ఉంది, నేను దేవునితో ఉన్నాను, నేను ఎప్పుడు దేవునితోనే ఉంటానండి అని చెప్తారు కొంతమంది. కానీ నువ్వు దేవునితో ఉన్నావు, నీలో ఎవరున్నారు? ఆర్ యు క్రైస్ట్ ఇన్ క్రిస్టియన్? చూడండి, క్రీస్తుతో ఉన్నవాడవా, క్రీస్తులో ఉన్నవాడవా? నా యందు మీరును, మీ యందు నా మాట నిలిచిందని మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చక్కగా చెప్పాను, దేవుని స్వారూప్యంలో. అందుకే మనలో చాలా స్పష్టంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ నాలో క్రీస్తే ఉన్నాడండి, క్రీస్తే ఉన్నాడు, క్రీస్తే ఉన్నాడని చాలా స్పష్టంగా మనం చెప్తున్నాం. కానీ నాలో ఏమున్నాయి చూడండి. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుతాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునను, అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకున్నది. మీరు ఎవరున్నారు? ప్రభు ఉన్నాడండి. ప్రభు ఉంటే ఈ స్వభావం మారాలి. అది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థతయు భక్తియు గలవారి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవటం. అంటే చెప్పాడు కదా, దేవుని పోలి నడుచుకున్నది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, దేవుని పోలి నడుచుకున్నది. ఫాలో అంటే నీలో ఎవరైతే ఉన్నారో వారే. నీలో నీ మనసు దేని మీద ఆనుకుంటుందో అదే నువ్వు చేస్తావు. పిల్లలు చూడండి, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతపు భాష, ఏ ప్రాంతంలో పెరిగితే ఆ ప్రాంతపు సంస్కృతి, ఏ ప్రాంతంలో పెరిగితే ఆ ప్రాంతపు అలవాట్లు వాళ్ళకు అబ్బుతాయి. ఎందుకంటే వారి మనస్సు నేర్చుకునే మనస్సు. కానీ దేవుడు అన్నాడు, నేర్చుకునే మనస్సు కాదు, ఇప్పుడు నేర్పరి అయిన మనస్సు ఉండాలి నీకు. పాతవి విడిచిపెట్టడం అంటే దేవుని స్వరూపములో నువ్వు ఏర్పడుతున్నావు అని అంటే, మారు మనసు పొందావంటే నేను మారిపోయానండి అని చెప్పుకోవటం కాదు. నేను మారిపోయాను, నా జీవితంలోకి ఏమీ లేదు, అంతా క్రీస్తే అని చెప్పటము కాదు. రెండు ప్రాముఖ్యమైనది ఉండాలి. ఒకటి, క్రీస్తును అనుసరించాలి. రెండవది, విడిచిన దాని వెంట మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు. దాన్ని కుక్క తన వాంతిని తిరిగినట్టు అంటాడు బైబిల్లో. చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం. నీలో ఎవరైతే ఉన్నారో అదే ఫలం నీ బయటకు వస్తుంది. నీలో క్రీస్తు ఉంటే క్రీస్తు ఫలమే నీకు బయటకు వస్తుంది. క్రీస్తు నీలో ఉంటే క్రీస్తు స్వభావమే నీకు బయటకు వస్తుంది. ప్రాచీన స్వభావము నీది. నీ ఇష్ట ప్రకారము, నీ ఇష్టం వచ్చినట్టుగా, నీకు నచ్చినట్టుగా నువ్వు చేయటం, దానివల్ల వచ్చిన ఫలితము శాప పాపము, నీ చెన్నరకం. దాన్ని తప్పించటానికి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వచ్చావు. ఆయన ఏం చేశారయ్యా అంటే, నిన్ను తన పాపములు శాపము నుండి ఆయన పరిశుద్ధ రక్తములో
కడిగి పవిత్రపరిచి నీ తరపున బలిగాను అర్పణగాను అర్పించబడి ఆ మూల్యము పునరుద్ధానపు శక్తి చేత నిన్ను తిరిగి లేపి నీలో ఆయన జీవపు మాటలు ఆయన జీవాన్ని నీలో నింపి ఉన్నాడు. ఆ నింపబడిన జీవమే నీ ఫలములోనికి నడిపిస్తుంది. అందుకే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, మొదట దేవుని దగ్గరగా ఉన్నావా, 2 నీలో ఎవరున్నారు అంటే నా యందు ఎవరు నిలుస్తాడు చెప్పాలి. నా యందు నిల్చుండును, ఎవడు నా యందు నిల్చుండునో నేను ఎవని యందు నిల్చుండునో అంటే దేవుడు నీలో అంటే ఆ యొక్క చెట్టు యొక్క జీవము ఆ కొమ్మలోనికి వెళితేనే అది ఫలిస్తుంది. కొమ్మలోనికి వెళితే అంటుకట్టబడినంత మాత్రాన కాదు, స్వీకరించాలి. దేవుని పోలికలో దేవుని స్వరూపంలో నీవు నడవటానికి నీవు సమర్పణగా నిలబడినప్పుడు మాత్రమే సజీవమైన దేవుని శక్తిని పొందగలుగుతావు. నీలో క్రీస్తు, అందుకే మనలో క్రీస్తుంటే ఏ భయం ఉండదు. యోహాను భక్తుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, క్రీస్తునందు చాలా స్పష్టంగా వినండి. యోహాన్ పత్రిక చాలా స్పష్టంగా, ఎందుకంటే యోహాను భక్తుడు యేసు రొమ్మున ఆనుకున్నవాడని పేరు. యేసు ప్రేమించిన శిష్యుడు అంటే చాలా స్పష్టంగా యేసయ్య యొక్క హృదయ స్పందన ఎరిగినవాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఎంత చక్కటి మాట! లోకమును జయించినది మన విశ్వాసమే. ఇంకా 4:4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఈ రోజున జయం పొందాలి. దేనికి జయం పొందాలి? నీ ఫలము ఫలవంతంగా ఉండటానికి. అందుకే నా మూడవ మాట, వాడు నా యందు బహుగా ఫలించును. అది చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం. నీలో ఫలం ఏమిటి? క్రీస్తునందున్న నీవు ఏ ఫలం ఫలిస్తూ ఉన్నావు? ప్రభు నమ్ముకున్నామండి, 4 అంతస్తులు కాదు. ప్రభు నమ్ముకున్నామండి, ఎవడు చెప్పాడు నీకు స్వస్థత కలగదని? ఎవడు చెప్పాడు నీకు ఉద్యోగం రాదని? ఎవడు చెప్పాడు నీకు? బైబిల్లో చాలా స్పష్టంగా ఉన్నవి చెప్పాలి. చాలా స్పష్టంగా అర్థం చేసుకో దేవుని వాక్యాన్ని. నీవు దేవుల్లో ఫలిస్తే, దేవుడిచ్చిన ఆత్మ ఫలాలు నీలో ఫలవంతంగా మార్చుకుంటే నీ జీవితం అంతా ఫలవంతంగా మార్చుతాడు దేవుడు. అందుకే యేసుప్రభు చక్కటి మాట చెప్పారు, ఏం తిందామా, ఏం ధరించుకుందామా అని చింతించద్దు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. ఇవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. దేవునికి మనకేది కావాలో అది దేవునికి తెలుసు. కానీ దేవుడు కోరుతుంది నీలో ఫలం. యేసుప్రభు వారు ఒకసారి నడుచుకుంటూ వెళ్తే ఒక అంజూరపు చెట్టు కనబడినప్పుడు ఆ అంజూరపు చెట్టులో ఆకలి కొని చూసినప్పుడు ఒక కాయ కూడా కనబడలేదు. అప్పుడు యేసుప్రభు శపించాడు. తిరిగి వచ్చేటప్పుడు అది ఎండిపోయింది. శిష్యుడు అడిగారు, అయ్యా ఏంటి? నిజమే, దేవుడు శపించేవాడా? ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అర్థం చేసుకుందాం. అంజూరపు యొక్క చాలా ప్రాముఖ్యమైనది లక్షణము, దానికి ఎన్ని ఆకులు అయితే ఉంటాయి అన్ని కాయలు ఉంటాయి.
అంటే పచ్చగా ఉంది కానీ ఫలవంతంగా లేదు. ఈరోజు లోకంలో పచ్చగా ఉండటానికి ఇష్టపడుతున్నాం కానీ దేవుడి దగ్గర ఫలవంతంగా ఉండటానికి ఇష్టపడట్లా. లోకంలో పచ్చగా ఉంటే ప్రయోజనం లేదు. నిజమే, లోకంలో పచ్చగా ఉంటే ప్రయోజనం లేదు. ప్రభు దగ్గర ఫలవంతంగా ఉంటే నీ జీవితంలో భూమి మీద దీవించబడతావు, పరలోకంలో నిత్యరాజ్యం పొందుతావు. అందుకే దేవుడు కోరిన ఫలాలు, నేను మిమ్మల్ని ప్రేమించట్టు మీరు ప్రేమించండి అన్నాడు. ఆయన స్వరూపంలో ఉన్నవి నీకు కావాలి, నీలో ఫలించాలి. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఓ శ్రేష్టకరమైన మాట ఉంది. 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. డార్క్నెస్ అంటే చీకటి బ్రతుకు మనది. ఆ చీకటి బ్రతుకును దేవుడు వెలుగ్గా మార్చాడు. ఆ వెలుగ్గా మార్చిన దానిలో మన జీవితం ఫలవంతంగా మార్చడానికి 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. వెలుగు ఫలము, సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతున్నాయి. చూడండి, 3 విషయాలు మాట్లాడుతున్నాడు. సమస్త విధమైన మంచితనం, నీ ఫలం, ఆత్మఫలము ఉన్నాయి. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా మూడు ఫలాల గురించి మాట్లాడుతున్న ఫలములో, ఆ వెలుగు ఫలములో ఉన్న 3 భాగాలు. మొదటిది మంచితనం. ఎక్కడ చూపించాలి? ఇతరుల ఎడల సమస్త విధమైన మంచితనం నువ్వు కావాలి. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, సమస్త విధమైన మంచితనం చూపించు. చిన్న మాట అంటే తట్టుకోలేవు, కానీ ఒక చిన్న ఉదాహరణ పెడుతున్నాను. ఒక భర్త బాగా కొట్టాడంట భార్యని. వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది. ప్రభా, ఇటువంటి దుర్మార్గుని నువ్వు ఇక ఊరుకోవద్దయ్యా, అసలు నువ్వు వదలబెట్టదు. ఎందుకో తెలుసా, నేను ఎంత భక్తిగా ఉన్నానో నా భక్తిని శంకిస్తున్నాడు, ఒక్కసారి వాడి సంగతి చూడు. అప్పుడు ప్రభు అన్నారంట, నా కుమార్తె నిన్ను కొట్టిన బాధపడుతున్నావు, నా మీద ముఖం ఉమ్మేశారు. నేను సహించాను కాబట్టి ఈరోజు నువ్వు నా బిడ్డగా ఉన్నావు. అర్థమైందా ప్రియకుమార? దేవుడు సహించుకున్నాడు కాబట్టే ఈరోజు నేను దేవుని బిడ్డలుగా మార్చబడ్డాను. లేకపోతే మన మనసులు, మన యొక్క ఆలోచనలు అసలు సహించుకుంటామా? ఒక ఇంటిలో ఉన్నవారమే సహించుకోలేం. ఒక ఇంట్లో ఉన్నాళ్ళు, ఒక వ్యక్తి హెచ్ అయిపోతున్నాడు అనుకో, పెరిగిపోతున్నాడు అనుకో, అతను చూసి అయ్యో ఇతను చూడు పెరిగిపోతున్నాడు. దేవుడు మనం హెచ్చించడానికి వచ్చాడు. నీ మంచితనము దాచుకునేది కాదు, చూపించేది. అందుకే మొదటిది మంచితనము ఎక్కడ చెప్పాలి? ఇతరుల దగ్గర చూపించాలి. నీతి దేవుని దగ్గర చూపించాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనం మాట్లాడి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచిన మనకు నీతి కలుగును. నీతి అంటే నేను నీతిమంతుడును కాదు, కానీ నన్ను నీతిమంతుడిగా దేవుడు మార్చాడు. అటువంటి నీతి నాలో దేవుడికి కనబరచాలంటే ఆయన ఆజ్ఞ ప్రకారం నడవాలి. ఆజ్ఞ అతిక్రమం పాపం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఆజ్ఞ అతిక్రమం. ఆజ్ఞ అంటే ఏంటో చూద్దాం. 21వ వచనం 14:21, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొను వాడను ప్రేమించువాడు. దేవుని ప్రేమిస్తున్నాను అంటే ఎలా ప్రేమిస్తున్నావు? ఒక బిడ్డకు తల్లి తన ప్రేమను వ్యక్తపరచడానికి ఉంది, ప్రేమగా హత్తుకుంటుంది. ఒక గురువు తన యొక్క శిష్యుడికి ప్రేమ చూపించాడంటే విద్య నేర్పుతాడు. మరి నీవు దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఎలా చెప్తావు? అయ్యా నేను దశమ భాగాలు ఇస్తున్నాను, దేవుడిని ఆశీర్వదించాడు కాబట్టి ఇస్తున్నావు.
అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ప్రార్థించింది, దేవుడు నీ మీద కృప చూపుతున్నాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నావు. నేను మందిరానికి వెళ్తానయ్యా, దేవుడు నేను ఆశ్రదిస్తున్నాడు కాబట్టి మందిరానికి వెళ్తున్నావు. మరి దేవుని ప్రేమిస్తాం అంటే ఏంటి తెలుసా? ఆయన ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడిచినట్లా నీకు నీతి కలుగుతుంది. నా నీతి అనుసరిస్తున్నాడని దేవుడు నిన్ను చూసి ఆనందించువాడై ఉన్నాడు. ప్రియాతి ప్రియమైన దేవుడి కుమారుడ, నీలో ఫలము, ఆ ఫలములో రెండవది నీతి దేవుని దగ్గర చూపించాలి. మూడవది సత్యము నీలో నువ్వు చూసుకోవాలి. యోహాను సువార్త 17:17 అంటాడు, వాని సత్యమందు ప్రతిష్ఠించితిని. నేను దేవుని దృష్టికి, అందుకే భక్తుడైన దావీదు 139వ కీర్తనలో చివరి వచనంలో ఒక మాట అంటాడు, ప్రభువా నా యందు ఆయాసకరమైనవి నా యందు ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నాయేమో పరిశీలించి నన్ను నిత్య మార్గంలో నడిపించు. ఎస్, చూడండి, సుంకరి నీతి చూపించాడు. ఇదిగో నేను జాగ్రత్తం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నాను, ఇదిగో ఈ సుంకర్లా ఉండట్లేదు ఆయన చూపితే దేవుడు యువర్ అన్ఫిట్ అన్నాడు. మనుషులకు చూపించే సత్యం కాదండి. నిన్ను నీవు అనుదినము ఆయన వెలుగులో వెతుక్కోవాలి. ఆయన వెలుగులో నిన్ను నీవు పరిశీలించుకోవాలి. ఆయన వెలుగులో నీలో పడిన డాగులు, మచ్చలు ప్రభు దగ్గర పరిశీలించుకొని ప్రతి దినము నీవు క్రీస్తు రక్తంలో కడగబడుతున్నావు. ఆల్రెడీ కడిగేస్తాడు కదండి, అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు అని అనొచ్చు. పాపం అంతా దేవుడు తొలగించాడు, కానీ నీలో వచ్చే పాపపు క్రియలు, తలంపులు నిన్ను పాడు చేయకుండా అనుదినం సత్యమందు ప్రతిష్ఠించబడిన వారమై, నేనే మార్గం సత్యము జీవమైన యేసయ్య దగ్గర అనుదినము నీ సత్య ప్రవర్తన దేవుడికి ఇష్టంగా మార్చుకోవాలి. అదే నీ ఫలం, అదే నీ ఫలం. ఇంకా చివరి ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని దూరంగా ఉండి ఏమైనా చేయగలమా? దేవుని దూరంగా ఉండి ఏం చేయగలమా? అయితే చేయాలని ప్రయత్నించినా మనం ఏమి చేయలేం. ఎందుకో తెలుసా? దేవుని దూరంగా ఉన్నామంటే లోకానికి, అపవాదికి దగ్గరగా ఉన్నామని అర్థం. దేవుని దూరంగా ఉన్నామంటే లోకాశలకు దగ్గరగా ఉన్నామని అర్థం. కానీ దేవుని దూరంగా ఉంటే నువ్వే చేయలేవు. ఒక్కటే, నీ జీవితం ఫలవంతంగా రావాలి అంటే ఫలవంతం చేసే దేవుని దగ్గర, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుని దగ్గర నమ్మకస్తులుగా జీవించాలి. అంతకు మించి ఏమీ లేదు, అంతకు మించి ఏమీ లేదు. అందుకే రోమపత్రిక 12:2 ఒక మాట ఉంటాడు చూడండి. 1-2 చదువుతాను శ్రద్ధగానండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుంటే దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్టు మీ మనస్సు మారి నూతనమగుటకు రూపాంతర పొందుడి. ట్రాన్స్ఫర్మేషన్. నా జీవితాన్ని ఆయన స్వరూపంలోనికి మార్చడానికి, అంటే మామిడి చెట్టు యొక్క లక్షణము ఫలవంతమైన మామిడికాయలు ఇచ్చినట్టుగా యేసయ్య యొక్క స్వరూపములో పరిపూర్ణతలోనికి నిన్ను నడిపించటానికి, పరిపూర్ణమైన జీవితంలో నిన్ను నిలబెట్టడానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను అంటుకట్టుకున్నాడు. ఆయన నీలో నివసించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను ఫలింప చేయటానికి ఇష్టపడుతున్నాడు.
ఎడబాటు లేకుండా తన వాత్సల్యం చేత నిన్ను భద్రపరచడానికి ఇష్టపడుతున్నాడు. అన్నీ ఆయన చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఒక్కటి చేయి. ప్రభా, నేను నీలో భాగమే ఉన్నా. ఒక మాట చెప్పే, చిన్న మాట. రొట్టె తీసుకునేటప్పుడు దైవజనుడు చెప్తాను, మన కొరకు ఇవ్వబడిన శరీరం, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నీవు ఆయనలో అవయవమై ఉన్నావంటే నీ వలన నీ శిరస్సుకు అనగా క్రీస్తుకు మహిమ రావాలి. అందుకు నిన్ను తన అవయముగా మార్చుకున్నాడు. ఫలవంతమైన జీవితంలో నువ్వు ఫలించటానికి సమస్త శరీరమును ఆయన నిన్ను పరిపూర్ణమైన కృపలో నింపటానికి, నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. నీ జీవితం శ్రేష్టమైంది. దేవుడు లేకుండా ఏం చేయలేవు. నీలో ఫలం ఉండదు. ఫలవంతమైన జీవితం నీ జీవితంలో అనుగ్రహింపచేయటానికి పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన తన కృపా మహదేశ్వరుడు చెప్పున నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటులో నువ్వు సాగుతున్నప్పుడు నీవు అంతకంతకు వర్ధిల్లుతావు. మొదట కొద్దిగా ఉండినను తుదకు మహావృద్ధునందుతావు. యోగ గ్రంథంలో వచ్చాడు. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాసస్థలంలో వర్ధిల్ల చేయను అంటాడు. ఈరోజు ప్రభువు నిన్ను ఏర్పరచుకునే ఏర్పాటులో నువ్వు నమ్మకంగా సాగుతూ దేవుని కృపకు సంపూర్ణ విధేయులై ఉందాం. తల వంచి ప్రార్థన చేద్దాం. మహిమందాశ్రీనుడైన మా ప్రియాతి ప్రియమైన మా యేసయ్య, మీకు వందనాలు. నిజమే తండ్రి, అయ్యా ఈ దినమని నా ప్రభువా, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. మీలో అంచు కట్టారయ్యా. ద్రాక్షావల్లి మీరు, తీగలు మేము. ఎవరి నా యందు నిలిచిన వాని యందు నేను నిలుస్తాను. ఎస్ తండ్రి, మీరు మాలో వసించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఫలం మీరు నా తండ్రి మా జీవితంలో ఫలవంతంగా మార్చటానికి తండ్రి అయ్యా నీ కృప చూపుతున్నారు. నీ భద్రత, నీ కాపుదల మాకు తోడుగా ఇస్తున్నారు. మీకు వందనాలు అయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి హృదయమును నీలో ఫలవంతమైన జీవితంలో నింపి నడిపింపు చేయమని నీ హస్తాలు సమర్పించుకుంటూ వినుచున్న వారందరి హృదయాల్లో నీ ఆత్మకార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము నమ్మదగిన తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాలు మరీ ఎక్కువగా వినాలనుకుంటే ఈ యొక్క యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ స్నేహితులకు తెలియచేయండి. ఈ ఆశ్రయ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్య కొరకు మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో పెట్టండి. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు దాసుడైన పాస్టర్ వాసు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.